ప్రపంచవ్యాప్తంగా అతి వేగంగా పెరుగుతున్న నేరాల్లో సైబర్ క్రైమ్ మొదటి స్థానానికి చేరుతోంది. పాశ్చాత్య దేశాల్లో సైబర్ క్రైమ్ నిరోధానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా భారత్లో మోసాల సంఖ్య అతి వేగంగా పెరుగుతోంది. ఈ పరిస్థితిని నివారించే అంశంపై దక్షిణాది రాష్ట్రాల్లో తొలిసారి విజయవాడలో కార్యశాల నిర్వహించారు. ఇంటర్నెట్ క్రైమ్ థ్రెట్ అసెస్మెంట్ 2015 నివేదిక ప్రకారం సైబర్ క్రైమ్ భారత్లో వేగంగా విస్తరిస్తున్న అంశంగా తేలింది. గతంలో మెయిల్స్ ద్వారా బ్యాంకు ఖాతాల సమాచారాన్ని సేకరించే నేరాలకు భిన్నంగా ఇప్పుడు మాటలతో మనకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని తస్కరించే సరికొత్త సైబర్ క్రైమ్ వెలుగు చూస్తోంది. ఈ తరహా సైబర్ నేరాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై జాతీయ స్థాయి సదస్సును విజయవాడలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పోలీసు అధికారులు సమావేశానికి హాజరయ్యారు. దేశంలో ప్రముఖ ఫోరెన్సిక్ ట్రూత్ ల్యాబ్, ప్రముఖ సాఫ్ట్వేర్ ఉత్పత్తుల సంస్థ మైక్రోసాఫ్ట్ ఈ సదస్సుకు నేతృత్వం వహించాయి. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా జరుగుతున్న నేరాల సంఖ్య ఏటా పెరుగుతోందని సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కాల్స్ ఎక్కువగా యూకే, యూఎస్ఏ, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ నుంచి వస్తున్నాయని ప్రముఖ ఫోరెన్సిక్ ట్రూత్ ల్యాబ్ నిర్వాహకుడు, మాజీ పోలీసు ఉన్నతాధికారి పీసీ గాంధీ కాజా తెలిపారు. ఈ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఏంటంటే నెంబర్స్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండా చాలామంది క్రిమినల్స్ ఈ కాల్స్ చేస్తారు. ఇంటర్నెట్ ఫోన్ ద్వారా చేస్తే ఆ ఫోన్ నెంబర్ తెలియకుండా వేరే ఫోన్ నెంబర్ చేసినట్టు చూపిస్తారు అనమాట. దీనివల్ల మోసాలు పెరిగిపోతే ప్రతి వాళ్ళు మోసపోతారు. దీంట్లో కూడా ఎవిడెన్స్ లేకపోవచ్చు, పూర్తిగా దొరకపోవచ్చు, బట్ 100కు 99 అనే పట్టుకోవడానికి వీలవుతుంది. ప్రొవైడెడ్ మన వాళ్ళకి నాలెడ్జ్ సరిగ్గా ఉండాలా, తర్వాత మనందరూ కోఆపరేషన్ చేసుకోవాలా, ఇంటర్నెట్ కోఆపరేషన్ కావాలా. ఈ ఇంటర్నెట్ కోఆపరేషన్ గురించి మనం ట్రై చేస్తాం అన్నమాట. ఇప్పుడు సెల్ ఫోన్ల ద్వారా సమాచారాన్ని సేకరిస్తూ నేరగాళ్లు డబ్బును కాజేస్తున్నారు. ఇలాంటి వారి ఆటలు కట్టించేలా పరిజ్ఞానం అభివృద్ధి చేసుకోవాలని బ్యాంకింగ్ సెక్యూరిటీ రంగ నిపుణుడు ఏఎస్ రామశాస్త్రి అభిప్రాయపడ్డారు. అంతకుముందులాగా బ్యాంకు బ్రాంచ్ ఉండడం కాదు కాబట్టి ఫండ్స్ అంతా డిజిటల్ ఫామ్లో ఉంటాయి. గోయింగ్ ఆన్ నెట్వర్క్స్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంతా వస్తుంది. సో ఇంటర్సెప్ట్ చేయడం, మార్చడం, ఎవరికి వెళ్ళాలో చేయడం, ఇవన్నీ చేయడం వీలవుతుంటుంది. అందుకని ఈ పర్టికులర్ కేసులో, బ్యాంక్స్ కేసులో సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. అది ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అని సైబర్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. అందుకని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఇస్తుంటుంది, బ్యాంక్స్ చేస్తుంటాయి. అండ్ స్పెసిఫికల్లీ సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఏరియా అందుకు చేస్తుంది. ఈ సదస్సు ద్వారా కలిగిన అవగాహనతో సైబర్ క్రైమ్ను కొంతమేరకైనా నిరోధించేందుకు అవకాశం ఏర్పడుతుందని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు.